గై రిచీ దర్శకత్వంలో వచ్చిన యంగ్ షెర్లాక్ సిరీస్ రివ్యూ. కథా సారాంశం. 19 ఏళ్ల షెర్లాక్ హోమ్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి అతను చేసే ఇన్వెస్టిగేషన్ ఒక పెద్ద గ్లోబల్ కుట్రను ఎలా బయటపెట్టిందనేదే ఈ 8 ఎపిసోడ్ల కథ. ప్లస్ పాయింట్స్: కొత్త షెర్లాక్ హీరో ఫైన్ స్టిఫెన్ యువ షెర్లాక్గా చాలా స్టైలిష్గా నటించారు. నాకు తెలిసిన తెలివైన షెర్లాక్ కంటే ఇక్కడ కొంచెం మొండిగా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు. గై రిచీ మార్క్. దర్శకుడు గై రిచీ తనదైన వేగవంతమైన స్క్రీన్ ప్లే, స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్లతో సిరీస్ని బోర్ కొట్టకుండా నడిపించారు. మోరియార్టీ ట్విస్ట్. షెర్లాక్ మరియు అతని ఫ్యూచర్ శత్రువు మోరియార్టీ డోనాల్ఫిన్ ఇద్దరూ కలిసి ఈ కేసును డీల్ చేయడం స్క్రీన్ మీద చాలా ఆసక్తికరంగా ఉంది. మేకింగ్. విక్టోరియన్ కాలం నాటి లండన్ను చాలా రిచ్గా చూపించారు. సినిమాటోగ్రఫీ మరియు బిజిఎం అద్భుతంగా ఉన్నాయి. మైనస్ పాయింట్స్: యాక్షన్ బేస్ మైండ్ గేమ్. ఒరిజినల్ షెర్లాక్ కథల్లో ఉండే డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కంటే ఇందులో యాక్షన్ సీన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. స్లో పేసింగ్. కొన్ని ఎపిసోడ్లు మధ్యలో కొంచెం సాగదీసినట్లు అనిపిస్తాయి. తీర్పు: మీరు షెర్లాక్ హోమ్స్ అభిమాని అయితే ఈ ఆరిజిన్ స్టోరీ ఖచ్చితంగా నచ్చుతుంది. మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇది ఒక మంచి వాచ్.